ఉపదేశం చేస్తే ఒక్కడికి ఉపదేశిస్తే స్పిరిచువాలిటీ అవుతుంది. అంతే కదా. నేను బ్రహ్మజ్ఞానాన్ని గురించి మైకులో మాట్లాడతామా? అడిగిన వాటికి ఒక్కడితో వాటితో మాట్లాడదాం. వైష్ణవ సిద్ధాంతాన్ని గురించి మైకులో మాట్లాడతాం. ఎలా లేదు? నేను శైవుడిని, శైవ సిద్ధాంతం నేను మాట్లాడతాను మైకులో. ఆ వారం రోజులు మాట్లాడతాను, పటాపట చాలా మాట్లాడతాను. అది ఉపదేశం కాదు, అది వేరు. ఇది రెండోది ఎక్కువ జరిగింది. ఒక మహాత్ముడైన గురువు దగ్గర ఒక్కడు సిద్ధాంతంలో ఒక ఉపదేశం పొంది జ్ఞానం పొంది ఎంతమంది ఉంటారు వేళ మీద. అలాంటి గురువులు, అలాంటి శిష్యులు కొద్దిమంది. ఆ వాళ్ళు మాత్రమే ఉండేవారు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల పూర్వం. ఈ ప్రాపగేటర్స్, రైటర్స్, పబ్లిషర్స్, చీఫ్ ఎడిషన్స్ అవి లేవు అప్పుడు. ఈ విధమైన మన భారతదేశ స్థితి ఇట్లా ఉంది. ఇంకా ఎంతైనా చెప్పవచ్చు, ఎంత చెప్పను ఇండియా. దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఇండియా. బట్ ఇట్స్ హిస్టరీ ది మ్యాన్ కైండ్ వాజ్ బీయింగ్ మేడ్ ఇన్ ది వెస్ట్, ఇన్ దిస్ అమాంగ్ ది వైట్స్. హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ వాజ్ బీయింగ్ మేడ్ ఇన్ దీస్ పార్ట్స్ ఆఫ్ ది. అందుకనే నా అటెన్షన్ ఇక్కడ కూడా ఉంది. నేనేమన్నా ఇండియాలో మిస్ అవుతున్నానేమో అని చెప్పి నా చిన్ననాటి నుంచి అందరూ ఎవరు ఏం చెప్పినా, ఏ గ్రంథం రాసినా, ఈ సిద్ధాంతం ఎవరిని గురించి చెప్పినా నేను శ్రద్ధగా వింటూ వాటి ఏం లేదని డిస్మిస్ చేయకుండా జాగ్రత్తగా వింటూ విత్ ఆల్ ది హ్యూమిలిటీ అట్ మై కమాండ్ విన్నాను, చూశాను, చేశాను. ఏం ప్రెజుడిస్ లేకుండానే చూశాను. అంత తర్వాత నాకు 60 సంవత్సరములు అదే పనిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నా కూడా I could not find a person who is second to this Trailinga Swami. Trailinga Swami is the representative of the Sanatana Dharmic Tapo Marga. Dharmic Tapo Marga. ఇంకెవరు నాకు కనపడలేదు. రామకృష్ణ అంటే ఇప్పుడు సో మచ్ ఆఫ్ లిటరేచర్, ఫోటోగ్రాఫ్స్, ప్రింట్స్ అవి ఇవి. ఈ మహారాజు గ్రేటెస్ట్ యోగి ఆఫ్ ది మోడర్న్, ఇలా ప్రతి వారిని గురించి ప్రతి వారు రాస్తారు, వాళ్ళ భక్తులు వాళ్ళు రాస్తారు. ఇప్పుడు ఆయన గొప్ప మహానుభావుడు, గురువు చాలా అని చెప్పి నేను సర్టిఫై చేసి నాకు ఇష్టం కాబట్టి నేను ప్రాపగేట్ చేస్తే డస్ ఇట్ టెల్ యూ ది ట్రూత్? వాళ్ళ మాట మనం వినాలి. అలాగే సంతోషం, నమస్కారం. కాదనడానికి వీలేదో ఉన్నదని చెప్పి ఆయన ప్రూవ్ చేయలేడు, కాదని నేను చేయలేను.